అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాగళం కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎన్డీఏలో భాగస్వాములైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే పదాధికారులు రాష్ట్ర జిల్లా మండల స్థాయి పదాధికారులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన స్థానిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని అలాగే ఎంపీగా అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని ఇది మూలంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై హింద్. ఈనాడు ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన సహకారంతో ప్రజాగళం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ఈరోజు 3:30 గంటలకు కావలి రావడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఈ ప్రజాగళానికి అద్భుతమైన స్పందన కనపడుతుంది. ఏమైనా సరే ఉమ్మడి అభ్యర్థులు అంటే ఎన్డీఏ అభ్యర్థులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా గెలిపించుకోవాలనే కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు. వీరు ఎన్ని కుయుక్తులు బన్నినా ఎంత డ్రామాలు వేసినా కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే మీరు చూశారు, గతంలో సొంత చిన్నాయన్నే ఈరోజు ఆయన పక్కన ఉన్న ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి హత్య చేయించి దాన్ని తన కరపత్రమైన సాక్షి పేపర్ ద్వారా నారాసుర రక్త చరిత్రను రాయించి అధికారంలోకి వచ్చాడు, ప్రజలను మభ్యపెట్టి ఆనాడు 2019లో. బట్ సునీతమ్మకి డౌట్ వచ్చి వివేకానంద రెడ్డి గారి కుమార్తె కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా నిజాలు బయటకు వచ్చేటట్టు చేసింది ఆమె. ఈనాడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరో కాదు, చేయించింది అవినాష్ రెడ్డి అనేది క్లియర్గా ప్రూవ్ అయింది. అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఈనాడు బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది, దొంగే దొంగ దొంగ అన్న చందానం ఉంది ఈ వ్యవహారం. ఎందువల్లంటే ఒక పక్క సునీతమ్మ ఒక పక్క శర్మమ్మ క్లియర్గా చెప్తున్నారు, హంతకులను నీ పక్కనే పెట్టుకొని కాపాడుతున్నావు నువ్వు, నీకు చిన్నాన్న మీద ప్రేమ ఉంటే ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు, నువ్వేం చేసావు అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలకి ఈయన దగ్గర సమాధానం లేకుండా ఏదో కళ్ళబొల్లి కబర్లు చెప్తూ మొసలి కన్నీరు గారుస్తున్నాడు. నా చెల్లెళ్ళు కూడా నాకు వ్యతిరేకమయ్యారు, వీళ్ళ వెనక ఎవరో ఉండారని. వీళ్ళ వెనక ఎవ్వరూ లేరయ్యా, అవినీతి సామ్రాట్ ఆర్థిక ఉగ్రవాది, వీళ్ళ వెనక ఎవరు లేరు. నీ దుశ్చర్యలే వీళ్ళు నీకు దూరం అయ్యేటట్టు చేసినాయి, నీ కుటుంబ సభ్యులందరినీ దూరంగా చేసినాయి. అసలు నువ్వు ఏం అభివృద్ధి చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని? నువ్వు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అదే రకంగా గోండాయిజం, ఎవరైనా గోండాయిజం సంస్కృతి ప్రవేశపెట్టింది కావాలో నువ్వు. కృష్ణారెడ్డి కాదు, కృష్ణారెడ్డికి గొడవలంటే సరిపడవద్దు, చాలా దూరంగా ఉంటాడు కావ్య కృష్ణారెడ్డి గొడవలంటే. ఎంతసేపటికి రాజీ ధోరణిలో ఏదన్నా అతని దగ్గర సమస్య పరిష్కారం కోసం పోతే ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నం చేస్తాడు, కానీ నీలాగా ఒక పక్క కోపెత్తుకుని అవతల వాళ్ళని భయభ్రాంతులను చేయడు. రౌడీ చీటలను అందరినీ నువ్వు పక్కన పెట్టుకున్నావా? అదే మలిశెట్టి ఆఫీస్ మీద నువ్వు దాడి చేయించి అదే మలిశెట్టి మీద SC ST కేసు పెట్టించిన ఘనత నీకు దక్కిందయ్యా. అదే రకంగా మలిశెట్టి భార్య మీద అక్రమ కేసు బనాయించిన ఘనత నీకే దక్కిందయ్యా. ఇటీవల మా పార్టీ వాళ్ళు ఏదో చిన్న గొడవ జరిగితే దానిలో కూడా నువ్వు ఇంటర్ఫీర్ అయ్యి 307 పెట్టించిన ఘనత నీకు దక్కిందయ్యా. ఏందా ప్రతాప్ రెడ్డి నువ్వు మాట్లాడేది? ఎవరో పత్రికా విలేకరుల సమావేశం అంటే అర్థం తెలియని ఎవరినో పాపం అమాయకులను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తున్నావా నువ్వు? దమ్ముంటే నువ్వు మాట్లాడవా నీ అవినీతి గురించి? నీకన్నా ఎక్కువ అవినీతి ఎవరు చేస్తున్నారు ఇక్కడ? పుంకాలుగా వస్తాయి నీ అవినీతి గురించి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, అక్కడ జగన్ పని అయిపోయింది, ఇక్కడ నీ పని అయిపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది. అదే రకంగా ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి ఎన్డీఏ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నాడు అసెంబ్లీ అభ్యర్థిగా కావలి. అదే రకంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారు. తప్పనిసరిగా ఈ పార్లమెంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదే రకంగా అసెంబ్లీలో
ఎన్డీఏ అభ్యర్థులైన పార్లమెంటు అభ్యర్థి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదే రకంగా కావలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతా ఉన్నా. ఏంటంటే అక్కడ ప్రజావేదిక కూల్చావు, అదే రకంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఇక్కడ రాత్రికి రాత్రే ఆర్డీఓని కమిషనర్ని దగ్గర పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమృత్ పథకం పైలాన్ ఏదైతే లోకేష్ బాబు గారు ఓపెన్ చేశారో దాన్ని రాత్రికి రాత్రే పగలగొట్టించిన ఘనత ఈ ప్రబుద్ధుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి దక్కుద్ది. వీళ్ళంటాయా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనించేది? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలా. జగన్ నిద్రలేసిన దగ్గర నుంచి మద్యం సొమ్ము ఎంత వస్తుంది, ఇసుక సొమ్ము ఎంత వస్తుంది, గ్రావెల్ సొమ్ము ఎంత వస్తుంది, భూదందాలేమి, వాళ్ళ మనుషులకి మైన్స్ కట్టబెట్టడం అయితేనేమి, ఎక్కడ ప్రతి దానిలో దోపిడీయే. ఎక్కడా కూడా సాయంత్రం అయితే నీకు తాడేపల్లికి అందరూ కప్పం కట్టాల. రాష్ట్రంలో పరిస్థితి ఆ రకంగా ఉంటే ఇక మన స్థానిక శాసనసభ్యుడి విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో అక్రమ మద్యం సరఫరా చేసి ఎంతోమంది చావుకు కారకుడయ్యాడు. ఈనాటికి నేను పెద్ద వైట్ పేపర్ అనే ఎమ్మెల్యే దీనికి సమాధానం చెప్పాలా? ఏం సమాధానం చెప్తాడు? ఎంతమంది చావుకు కారకుడయ్యావు నువ్వు? ఈ రోజుకి నువ్వు అక్రమ మద్యం బెయిల్ కేసులో బెయిల్లో కొనసాగుతున్నావు కదా. ఆ రోజు ఆ కేసును తప్పించుకోవడానికి చంద్రబాబు కాళ్ళ చుట్టూ నువ్వు తిరగలేదా అని ప్రశ్నిస్తున్నా. నువ్వే నీ అంతరాత్మకు తెలుసు ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి నువ్వు ప్రయత్నం చేసావు నీ కేసుల నుంచి తప్పించుకోవడానికని. ఇంకా తీసుకుంటే తుమ్మలపల్లి రోడ్డు చూస్తే ఆ పరిస్థితి. ఈ 5 సంవత్సరాల నుంచి నీకు పెదపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కనపడలేదా? దాన్ని ఎందుకు చేయించలేకపోయావు? అదే రకంగా ఫ్లైఓవర్ మీద చూడు ఎన్ని గుంతలు ఉన్నాయో. అదే రకంగా నాసిరకం పనులు చేస్తున్నారు మీరు ఎంతసేపటికి అక్రమ లేఅవుట్లు వేయటం, ప్రభుత్వ భూములను కబ్జా చేయటం, వాటిల్లో మీరు కోట్లు దండుకోవడమే కాకుండా గ్రావెల్, మట్టి, ఇసుక, అదే రకంగా పేదలకు ఇచ్చే ఇళ్లలో కూడా నువ్వు అవినీతి చేసావు. 30 లక్షలు 20 లక్షలకు అట్లా కొని 48 లక్షలకో 52 లక్షలకో నువ్వు ప్రభుత్వం ద్వారా వేయించుకుని అది కూడా కొన్ని కోట్లు దిగమింగావు. ఎంతయా నీకు కావాలా? ఈ ధనదాహం తీరలేదా? ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు మొట్టమొదట జగన్ అయితే జగన్ తర్వాత నువ్వే. ఈ రకమైన అవినీతి ఎక్కడా జరగల. అటువంటి నువ్వంట కావ్య కృష్ణారెడ్డి విమర్శించేది. నువ్వు ఏమన్నా ఒక చిన్న ట్రస్ట్ పెట్టి ఒకళ్ళకి సహాయం చేయటం జరిగిందా? నువ్వు ఎవరికైనా ఏమన్నా చేసావా? ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నేను లక్షలు ఇస్తాను అంటున్నావు. ఈ 5 ఏళ్ళ నుంచి ఏమైంది? నువ్వు